ఏం మాయ చేసావే పార్ట్ 11. అదితి అన్విని తన బెడ్ మీద పడుకోబెట్టి పాపకి నిండుగా బ్లాంకెట్ కప్పి కళ్ళ నీళ్ళతో పాప తల నిమురుతూ ఐ లవ్ యూ బేబీ, నీకు ఈ డాడీ ఉన్నాడ్రా, ఈ డాడీ మనసుకి ఇంత గాయమైనా బ్రతికే ఉన్నాడు అంటే అది కేవలం నీకోసమేరా. కానీ ఆ విషయం ఇన్నేళ్లలో ఎప్పుడూ బయట పెట్టే ధైర్యం చెయ్యలేదు నేను. కానీ నీకేమైనా అయితే నేను బ్రతకలేను. నువ్వు ఈ డాడీ కోసమైనా మామూలు అవ్వాలరా అంటూ మౌనంగా రోధిస్తూ ఉన్నాడు అదిత్. కాసేపటికి అన్వికి ఇంకా ఫీవర్ ఎక్కువయ్యేసరికి అదిత్కి కంగారు వచ్చేస్తుంది. అదంతా తన వల్లే అన్న గిల్టీ ఫీలింగ్ మాత్రమే కాదు, తను అన్వి మీద అరిచినప్పుడు పాప ఎంతగా భయపడిందో గుర్తు తెచ్చుకోగానే అదిత్ మనసు ఇంకా భారంగా మారిపోతుంది. అన్వికి వెట్ క్లాత్ పెడుతూ అరగంటకి టెంపరేచర్ చెక్ చేస్తూనే ఉన్నా అన్వి కండిషన్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో అన్వికి ఏమవుతుందా అన్న భయం అదిత్లో ఇంకాస్త ఎక్కువైంది. ఆ భయంతోనే అన్వి తన గుండెలకు హత్తుకొని పాప మొహమంతా ముద్దులు పెడుతూ సారీ బేబీ, ఐఎమ్ వెరీ సారీ, నేను కావాలని నీ మీద అలా అరవలేదురా, నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అన్న భయంలో నేనేం చేస్తున్నానో తెలియకుండానే అలా జరిగిపోయింది. ఈ ఒక్కసారికి ఈ డాడీని క్షమించరా, ఇంకెప్పుడు నీ మీద అరవను అంటూ వింధ్య తనని వదిలి వెళ్ళిపోయాక అదిత్ అంతలా గుండెలు పగిలేలా ఏడ్చింది మళ్ళీ ఇప్పుడే. ఇదంతా ఆ రూమ్ డోర్ దగ్గరే ఆగిపోయి చూస్తున్న వైభవ్కి తన అన్నని అలా చూసి గుండె పిండేస్తున్నట్టు అనిపిస్తుంటే వెంటనే లోపలికి వెళ్ళబోయాడు. కానీ ఎందుకో తన మనసు అక్కడే ఆగమని చెప్పడంతో అక్కడే ఆగిపోయాడు వైభవ్. అదిత్ అలా బాధపడుతూనే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అసలు ఒకసారి మళ్ళీ డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్తే ఆయన ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో అని ఒక చిన్న హోప్తో వెంటనే తన మొబైల్ నుండి కాసేపటి క్రితం అన్విని ట్రీట్ చేసిన డాక్టర్కి కాల్ చేశాడు. ఆయన వెంటనే లిఫ్ట్ చేసి అదిత్ ద్వారా అన్వి కండిషన్ తెలుసుకొని నీకు ఇష్టం లేకపోయినా పాప కోసమైనా ఆ అమ్మాయిని పాప దగ్గరికి తీసుకొని రాక తప్పదు అదిత్, ఎందుకంటే ఇలాంటి సమయంలో మందుల కంటే ఆ పసిదానికి తల్లిగా భావిస్తున్న ఆ అమ్మాయి స్పర్శనే చాలా ముఖ్యం. ఆ స్పర్శే అన్విని మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది అని తేల్చి చెప్పేశారు. డాక్టర్ చెప్పింది విన్న అదిత్ మౌనం దాలిస్తే ఆల్రెడీ అదిత్ గురించి అంతా తెలిసిన ఆ డాక్టర్ కాస్త నెమ్మదిగా ఈ విషయంలో నువ్వు ఇంతగా మొండి చేయడం అంత మంచిది కాదు అదిత్, పాప కోసం మాత్రమే అనుకో, ఇప్పుడు అన్వి కంటే ఇంకేం ఇంపార్టెంట్ కాదనుకో, ఇప్పటికంటే అన్వి కండిషన్ ఇంకాస్త సివియర్ అయితే అది అన్వి ప్రాణాలకే ప్రమాదం, అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని ఆయన చెప్పాలి అనుకున్నది చెప్పేసి కాల్ కట్ చేశారు డాక్టర్. డాక్టర్ చెప్పింది విన్న అదిత్ ఆలోచనలలో పడ్డాడు. డాక్టర్ చెప్పినట్టు ఇలాంటి విషయాలలో మొండితనం పనిచేయదు, తను ఇంకా ఇలా మొండిగానే ఉంటే అది అన్వి ప్రాణాలకు మీదకు ఎక్కడ వస్తుందో అన్న భయం ఇంకా ఎక్కువైపోయింది. అదిత్ మనసులో ఇప్పుడు తనకి అన్వి కోసం ప్రేమను పిలవడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. చాలాసేపు తనలో తానే మదనపడుతూ ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చి బెడ్ మీద ఇంకా నిద్రలో వణుకుతూ అమ్మా అమ్మా అని కలవరిస్తున్న అన్విని చూసి తన కన్నీళ్లను తుడుచుకొని ప్రేమగా అన్వి నుదిటిపై ముద్దు పెట్టి అక్కడి నుండి బయటకు వచ్చాడు. అదిత్ అప్పటికే వైభవ్కి విషయం అర్థమై వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చిన అదిత్ వైభవ్ని గర్జించినట్టే పిలవడంతో అన్న గర్జనకి రూమ్లో ఉన్న వైభవ్ క్షణంలో వచ్చి అన్న ముందు ప్రత్యక్షమవడమే పైన ఏం జరుగుతుందో అని అదిత్ పిలుపుకి చంద్రశేఖర్ గారు వైశాలి గారు కూడా కంగారు పడుతూ వాళ్ళ రూమ్ నుండి బయటకు వచ్చారు. అదిత్ తమ్ముణ్ణి చూస్తూ తొందరగా వెళ్ళి ఆ టీచర్ని తీసుకొనిరా అని రెండే ముక్కల్లో తను చెప్పాలి అనుకున్నది చెప్పడం కాదు, మోనార్క్లా ఆర్డర్ వేసేసి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అదిత్. అన్న ఆజ్ఞను శిరస వహించే లక్ష్మణుడిలా వైభవ్ అదిత్ అలా చెప్పడం ఆలస్యం. ఎగురుకుంటూ కిందకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా అయోమయంగా చూస్తున్న తల్లిదండ్రుల చంపలను ముద్దాడి కాసేపట్లో నాకు కాబోయే వదిన ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందా, వదిన రాకతోనే అన్వి ఆరోగ్యం సెట్ అవ్వడమే కాదు అన్నయ్య జీవితం కూడా ట్రాక్ మీదకు వస్తుంది అని చెప్పి ఆనందంగా అక్కడ నుండి స్కూల్కి బయలుదేరాడు వైభవ్. వైభవ్ చెప్పింది విని చంద్రశేఖర్ గారు వైశాలి గారు ముందు ఆశ్చర్యపోయినా వైశాలి గారికి మాత్రం శాస్త్రి గారు అదితి అన్వీల గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి అదిత్ మనసులో ఈ విధంగా అయినా మార్పు మొదలైతే అదే చాలు అని దేవుణ్ణి మొక్కుకొని అన్వి తొందరగా కుదటపడాలి అని వేడుకున్నారు. అటు నుండి ఇంటి నుండి స్కూల్కి
బయలుదేరిన వైభవ్ తొందరగానే స్కూల్కి చేరుకొని డైరెక్ట్గా జశ్వంత్ రూమ్కి వెళ్ళాడు. పనిలో ఉన్న జశ్వంత్ సడన్గా వైభవ్ అక్కడికి రావడం చూసి, నువ్వేంట్రా ఇక్కడ, అది కూడా ఇంత సడన్గా అని అడిగాడు. తను చూస్తున్న ఫైల్స్ పక్కన పెట్టి పైకి లేస్తూ జశ్వంత్ ప్రశ్నకు వైభవ్ బాధగా అన్వి కండిషన్ వివరించేసరికి జశ్వంత్కి చాలా బాధగా అనిపించింది. అంతలోనే ఉదయం నుండి ప్రేమ డల్గా ఉండడం గుర్తించి, ప్రేమ కూడా ఉదయం నుండి డల్గానే ఉందిరా, బహుశా అన్వి గురించే అనుకుంటా, ఒక్క నిమిషం ఆగు అంటూ ప్యూన్ని పిలిచి స్టాఫ్ రూమ్లో ఉన్న ప్రేమను పిలుచుకొని రమ్మని పంపించాడు జశ్వంత్. ప్యూన్ అక్కడి నుండి వెళ్ళిన ఒక 10 నిమిషాలకు అక్కడికి వచ్చిన ప్రేమ అక్కడ వైభవ్ని చూడగానే, వైభవ్ గారు, అన్వికి ఎలా ఉందండి, రోజు స్కూల్కి ఎందుకు రాలేదు, నిన్నటిలా ఇంకా భయపడుతుందా అంటూ బాధతో గొంత పెగలలేక చిన్నగా అడిగేసరికి వైభవ్ జశ్వంత్లకు అచ్చం బిడ్డ కోసం తల్లి బాధపడుతున్నట్టే అనిపించింది. కానీ ఇంకా లేట్ చేయడం ఇష్టం లేక వైభవ్ అన్వి కండిషన్ వివరించగానే మరో ఆలోచన లేకుండా కంగారు పడుతూ, పదండి వైభవ్ గారు అని ముందుకు కదిలి, అంతలోనే జశ్వంత్ అక్కడికి పిలిపించడం గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి చిన్నబుచ్చుకుంటూ, ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మీరు ఎందుకో పిలిచారట అని అడిగింది జశ్వంత్. ఎందుకో పిలిచాడో అర్థం కాక ఆ ప్రశ్నకు జశ్వంత్ చిన్న చిరునవ్వుతో, వైభవ్ని కోసమే వచ్చాడు ప్రేమ, అందుకే పిలిపించాను, పదండి మీతో పాటు నేను కూడా వస్తాను అనడంతో ముగ్గురు కలిసి వైభవ్తో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. స్కూల్ నుండి వీళ్ళు ముగ్గురు ఇంటికి చేరుకోగానే ఆ ఇంటి బయట బృందావన నిలయం అని ఉండడం చూసిన ప్రేమ మనసులో బాధలో కూడా ఏదో తెలియని ఎమోషన్ని పుట్టించడంతో కారు ఆగగానే వైభవ్ వెంటే కారు దిగి ఎందుకో తెలియని భయంతో ఆమె తన మొదటి అడుగు తనకి కాబోయే అత్తింట్లో పెట్టింది. ఒక్క పక్క భయపడుతూనే మరో పక్క అన్వి కోసం కళ్ళతోనే ఇల్లంతా పరికిస్తూ అప్పటికే హాల్లో ప్రేమ కోసమే వెయిట్ చేస్తున్న వైశాలి గారు, చంద్రశేఖర్ గారు ఇద్దరు ప్రేమను ఆప్యాయంగా పలకరించి అదిత్ రూమ్ వైపు తీసుకువెళ్ళబోతుంటే, వైభవ్ మాత్రం తన అన్నను తను అన్వి తప్ప మరొకరు ఆ రూమ్లో అడుగు పెట్టడమే నచ్చదని గుర్తుకొచ్చి భయంగా ఉన్న చోటే బిగుసుకుపోయాడు. అతను తేరుకునేసరికి జశ్వంత్ అదిత్ రూమ్ డోర్ నాక్ చేయడం, ఆ మరుక్షణమే అతను డోర్ ఓపెన్ చేయడం. డోర్ ఓపెన్ అయిన వెంటనే ప్రేమ కంగారుగా లోపలికి వెళ్ళి బెడ్ మీద ఉన్న అన్విని తన ఒడిలోకి తీసుకొని, బంగారం ఏమైందిరా నీకు అంటూ నిన్నటి నుండి ఆ పసిదాని మీద పెట్టుకున్న బెంగంతా కన్నీళ్ల రూపంలో బయటకు పంపుతూ పాప మొహమంతా ముద్దులు పెడుతుంటే అది చూస్తున్న అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ డోర్ ఓపెన్ చేసిన అదిత్ మాత్రం క్షణాల్లో జరిగిపోతుందంతా చూస్తూ బొమ్మలా మారిపోయాడు. ఏ ఫీలింగ్, ఎమోషన్స్ లేకుండా. కానీ అతని మనసు ప్రేమ అన్వి పట్ల చూపిస్తున్న ప్రేమకు చలించడం అయితే మొదలుపెట్టింది. కానీ అది రాతి హృదయం కాబట్టి అంత తొందరగా అయితే కరగదులేంటి. అన్వి పసి మనసు తల్లి స్పర్శను గుర్తుపట్టి నెమ్మదిగా కదులుతూ కళ్ళు తెరిచి ఓపిక లేక ఆ చిట్టి చిట్టి చేతులతో ప్రేమ మొహాన్ని తడుముతుంటే ఆ పసిదాని చేతికి తడిగా ప్రేమ కన్నీళ్లు తగలడంతో చిన్నగా కళ్ళు తెరిచి ప్రయత్నం చేసి మొత్తానికి కష్టంగా అయినా కళ్ళు తెరిచాయి. తనని చూసి కన్నీళ్లు పెడుతున్న ప్రేమ కన్నీళ్లు తుడిచి ఓపిక లేక ఆమె గుండెల్లో ఒదిగిపోతూ, డోంట్ క్రై మా అంటూ చాలా కష్టంగా పలికింది అన్వి. ఆ మరుక్షణమే ప్రేమ సంతోషంగా కన్నీళ్లతో అన్వి మొహమంతా ముద్దులు పెడుతూ, ఏడవట్లేదురా బంగారం అంటూ అన్విల తల నెమురుతూ, ఆంటీ అన్వి చాలా నీరసంగా కనిపిస్తుంది, తనకి ఏదైనా జ్యూస్ తీసుకొస్తారా అని అడిగింది ప్రేమ. ఆ రూమ్ గుమ్మం దగ్గర ఆగిపోయిన వైశాలి గారిని చూస్తూ. అప్పటికే ప్రేమ స్పర్శకు కళ్ళు తెరిచిన మనవరాలని చూసి వైశాలి గారు మాత్రమే కాదు, అదితితో సహా అందరూ ప్రేమ అన్విల మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అదిత్కి మాత్రమే మనసులో అన్వి తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయం ఇంకాస్త ఎక్కువైంది. ప్రేమ మాటకు వైశాలి గారు జ్యూస్ తీసుకొని రావడానికి వెళ్తే ఆమె వెనుకే వెళ్ళిన వైభవ్ తల్లికి జ్యూస్ చేయడానికి సాయం చేస్తే వైశాలి గారు ఇడ్లీ కూడా కాస్త వేడి చేసి టిఫిన్ ప్లేట్, జ్యూస్ గ్లాస్ పట్టుకు వెళ్ళి ఒక 10 నిమిషాల్లో ప్రేమ చేతికి అందించారు. ప్రేమ ముందుగా అన్వి చేత జాగ్రత్తగా జ్యూస్ తాగించి ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇడ్లీ తినిపిస్తుంటే మాట్లాడకుండా చక్కగా తింటుంది. అన్విని చూసి వైశాలి గారు, చంద్రశేఖర్ గారు, వైభవ్ షాక్ అయ్యి ఒకరినొకరు ముందు అయోమయంగా చూసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. పైగా అన్వికి సరైన తల్లి ప్రేమ మాత్రమే అనుకోకుండా ఉండలేకపోయారు. కారణం అన్వి టిఫిన్ తినడానికి పెద్దగా విసిగించదు, కానీ ఒంట్లో బాగోలేనప్పుడు ఇడ్లీ తినడానికి చేసే మారం పీక్స్లో ఉంటుంది.
ఆ టైంలో అన్వి చేత ఇడ్లీ తినిపించాలి అంటే వైభవ్కి వైశాలి గారికి అంత కష్టమైన పని ఈ భూమి మీద ఇంకొకటి ఉండదేమో అనిపించేలా చేస్తుంది. అందుకే వాళ్ళలో అంత ఆశ్చర్యం, అంత సంతోషం. అంటే కాసేపటికి అన్వి కాస్త చలాకీగా కబుర్లు చెప్తూ ప్రేమను చుట్టుకొని మాట్లాడుతూ ఉండేసరికి ఇక అప్పటి వరకు కూతురి కోసం తనని తాను కంట్రోల్ చేసుకున్న ఆదిత్ ప్రేమ నుండి అన్విని ఒక్కసారిగా తీసుకొని తన గుండెలకు హత్తుకొని ఐఎమ్ వెరీ సారీ బేబీ అంటూ కన్నీళ్లతో అన్వి మొహమంతా ముద్దులతో నింపేస్తుంటే ఆ పసిది కూడా కన్నీళ్లు పెడుతూ ఏడవకు డాడీ అంటూ తండ్రి కన్నీళ్లు తుడుస్తూ అతని మెడ చుట్టేసి గుండెల్లో ఒదిగిపోయింది. ఆదిత్ అన్విని ఆ రూంలోకి తీసుకొచ్చినప్పటి నుండి అక్కడే తెల్లటి మంచు పొగలాంటి ఆత్మరూపంలో ఉన్న వింధ్య తన కన్నపేగుని అలా బెడ్ మీద పడుండడం చూసి తట్టుకోలేకపోయింది. కానీ అలా అని పాపను తాకను కూడా తాకలేని తన పరిస్థితికి తన మీద తనే కోప్పడుతూ ఆదిత్తో ప్రేమను తీసుకుని రమ్మని చెప్పాలి అనుకుంది. కానీ తన తల్లి మనసుని కష్టపెట్టుకుని జరిగేది చూస్తూ ప్రేక్షక పాత్ర భవిస్తూ ఉంది. కారణం ఆదిత్లో అన్వి ప్రేమల అనుబంధం పట్ల రియలైజేషన్ రావాలనే దేవుడు ఇలాంటి పరిస్థితిని ఎదురయ్యేలా చేశాడేమో. అలా అయినా ఆదిత్ మనసులో చిన్న మార్పైనా మొదలవుతుందేమో అన్న ఆశ ఆ తల్లి మనసుని రాయి చేసుకొని కళ్ళెదుట బిడ్డ పడుతున్న కష్టాన్ని చూస్తూ ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. కానీ మనసులో దేవుణ్ణి ఆదిత్ తొందరగా రియలైజ్ అవ్వాలి అని కోరుకుంటుంది. ఆ తల్లి కోరికను మన్నిస్తూ దేవుడు ఆదిత్కి తొందరగానే రియాలిటీని చూపించడంతో అతను తమ్ముడి ద్వారా ప్రేమను అన్వి దగ్గరకు వచ్చేలా చేశాడు. ప్రేమ అన్వి పట్ల చూపిస్తున్న నిస్వార్థమైన తల్లి ప్రేమను మరొకసారి కల్లారా చూసిన వింధ్య తల్లి మనసు ఆనంద ఊహల్లో విహరిస్తుంటే తొందరగా ఆదిత్లో మార్పు మొదలై ఆ మార్పు ప్రేమను అతని జీవితంలోకి స్వాగతించేలా మారి వాళ్ళ ముగ్గురు ఆదిత్ అన్వి ప్రేమ ఒక మంచి షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ కావాలని కోరుకుంది వింధ్య. ఆ తండ్రి కూతుర్లను అలా చూస్తున్న ప్రేమ మనసుకి తన తండ్రి గుర్తొచ్చేసరికి ఆమె మనసు ఇంకాస్త భారంగా మారడంతో వాళ్ళందరినీ అలా చూస్తూ ఉండిపోయింది కన్నీళ్లతో. తండ్రి నుండి అనుకోకుండా చూపు మరల్చిన అన్వికి ప్రేమ అలా ఏడుస్తూ కనిపించేసరికి 2 సెకండ్లలో ఆదిత్ భుజం మీద నుండి జారి ప్రేమను చుట్టేసి తన చిట్టి చిట్టి చేతులతో ప్రేమ కన్నీళ్లతో తడిచిన చంపలు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగింది అమాయకంగా. అన్వి చేసే ప్రతి పని తన పట్ల నిష్కలమైన ప్రేమను మాత్రమే తెలియజేస్తుంటే ఆ పసిదాన్ని వదిలి ఉండడం ప్రేమ వల్ల కావట్లేదు. ప్రేమ ఏం లేదంటూ తల అడ్డంగా ఊపేసరికి గుమ్మం దగ్గర ఆగిపోయిన నాన్నమ్మ తాతయ్యలకి హగ్ ఇచ్చేసి బాబాయ్ చంక ఎక్కి అతన్ని పూర్తిగా ఖర్చుకుపోయి చాలాసేపు అలానే ఉండిపోయింది. అన్వి చిన్నప్పటి నుండి తన గుండెల మీద పెట్టుకొని పెంచింది వైభవ్. అలాగే అన్వి బాగా కనెక్ట్ అయింది కూడా వైభవ్కే. చాలాసేపటికి వైభవ్ని వదిలి తననే చూస్తున్న చూసి జస్సు అంటూ చుట్టేసింది. కాసేపటికి కష్టంగా ఉన్న ప్రేమ అన్వి కొన్ని వేల జాగ్రత్తలు చెప్పి నానమ్మ బాబాయ్ ఏం చెప్పినా అల్లరి చేయకుండా వినమని మరీ చెప్పు. చాలా కష్టంగా జశ్వంత్తో కలిసి తిరిగి స్కూల్కి బయలుదేరింది ప్రేమ. దారంతా కారులో ప్రేమ మౌనంగా ఉండడంతో ఆమెను ఓ కంట గమనిస్తూనే మౌనంగా డ్రైవింగ్ మీద దృష్టి సారించాడు జశ్వంత్. వీళ్ళు తిరిగి స్కూల్కి చేరుకునేసరికి స్కూల్ వదిలేయడంతో వర్ష ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఆమె కోసమే స్టాఫ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంది. స్కూల్కి చేరుకున్నాక ప్రేమ వర్షకు విషయం చెప్పగానే వర్షకు మొదట ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. కానీ ప్రేమ మొహంలో ఉదయం ఉన్న బాధ ప్లేస్లో ఇప్పుడు కాస్త ప్రశాంతత కనిపించేసరికి ఇంకేం మాట్లాడలేకపోయింది. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు. వర్ష ప్రేమలు ఇంటికి చేరుకునేసరికి వర్ష తల్లి శారదా గారు కూడా ప్రేమ వాళ్ళ గుమ్మంలో ఉండడం చూసి ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి తులసి గారి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం చూసి ముందు సంతోషంగా అనిపించిన ప్రేమ మనసులో ఏది తెలియని భయం అయితే మొదలైంది. ఆమె భయాన్ని నిజం చేస్తూ తనని చూసిన తులసి గారు ప్రేమ నీ మనసుకి తగ్గ మంచి సంబంధం ఇన్నాళ్ళు పక్కనే పెట్టుకొని కూడా తెలియలేదు మనకి అనేసరికి ప్రేమకు ఒక్కసారిగా షాక్లో ఫ్యూజులు ఎగిరిపోయినట్టు అనిపించింది. కంగారుగా తల్లిని చూస్తూ ఏంటమ్మా నువ్వనేది అని అడిగింది. ఆ ప్రశ్నకు శారది గారు ప్రేమ ముందుకొచ్చి ఆమె తల నిమురుతూ అజిత్ నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతున్నాడట. ఉదయమే మీరు అలా స్కూల్కి వెళ్ళగానే నాకు మా ఆడపడుచు ఇలా ఫోన్ చేసి అక్కతో మాట్లాడమని చెప్పింది. వాళ్ళు నువ్వు పెట్టిన కండిషన్కి కూడా ఒప్పుకున్నారా. ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము. ఇక అబ్బాయి కూడా నీకు నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అన్న. అజిత్ వర్ష మేనత్త కొడుకు. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిజానికి అజిత్ తల్లి వర్ష.
అజిత్లకు పెళ్లి చేయాలి అని వీళ్ళు చిన్నప్పటి నుండి అజిత్ తల్లి మాత్రమే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా ఆశపడ్డారు. కానీ అజిత్, వర్ష ఇద్దరూ రీసెంట్గానే నాకు అలాంటి ఉద్దేశం లేదు అని తేల్చి చెప్పడంతో బలవంతంగా బంధాన్ని ముడివేయలేం కదా అని ఊరుకున్నారు. అప్పుడప్పుడు మేనమామ ఇంటికి వచ్చిన ప్రతిసారి ప్రేమను చూసి ఇష్టం పెంచుకున్న అజిత్ మెల్లగా ప్రేమ స్వభావానికి ఆమెతో ప్రేమలో పడిపోయాడు. కానీ వర్షతో పెళ్లి గురించి ఇంట్లో అడిగినప్పుడు ఆ విషయం అప్పుడే చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు. ఇప్పుడు ఇక తను పూర్తిగా సెటిల్ అయ్యాక ఇంట్లో విషయం చెప్పగానే వాళ్ళకి ప్రేమ పరిచయమే కావడంతో ఆమె స్వభావం తెలిసిన వారై అసలు కాదు అనలేకపోయారు. పైగా అజిత్ ప్రేమ అంటూ ప్రేమ వెంట పడకుండా పెద్దవాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వాలి అనుకోవడం అంటూ వాళ్ళనే కాక ఇటు తులసి గారి మనసుని కూడా గెలుచుకోవడంతో ప్రస్తుతానికి ఈ పెళ్లికి ఎవరూ అడ్డు చెప్పలేదు. విషయం విన్న ప్రేమ బొమ్మ అయిపోతే పాపం ప్రేమ మనసులో ఏం రన్ అవుతుందో తెలియని వర్ష మాత్రం వావ్ బావా ప్రేమను ప్రేమిస్తున్నాడా అంటూ తెగ ఎగ్జైట్ అయిపోతూ ప్రేమ చేతులు పట్టుకొని గిరగిరమంటూ తిప్పడం మొదలుపెట్టింది. ఇంతలో అజిత్ తల్లి నుండి మళ్ళీ కాల్ రావడంతో పెద్దవాళ్ళు బిజీ అయిపోతే ఏంటో చూస్తూ ఆలోచనలో ఉన్న ప్రేమను అప్పుడే గమనించిన వర్ష కాస్త అనుమానంగా చూస్తూ, ఏంటే సంతోషంగా ఉండాల్సిన టైంలో అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని కాస్త ఆలోచిస్తూ, కొంపదీసి నీకు ఈ పెళ్లి సంబంధం కూడా నచ్చలేదా అని అడిగింది. ప్రేమ వర్ష ప్రశ్నతో తన ఆలోచనలకు బ్రేక్ వేసి ఆమెను తీసుకొని సరాసరి తన రూంలోకి వెళ్ళిపోయింది వేగంగా. ఇటు అజిత్ తల్లి రేపు మంచిది అంటున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే సాంప్రదాయబద్ధంగా మేము అమ్మాయిని చూసుకోవడానికి వస్తాము. అప్పుడే అమ్మాయి కూడా అబ్బాయిని చూసి తన అభిప్రాయం చెప్పినట్టుంటుంది అన్నారు. దాంతో తులసి గారు అనాలోచితంగా సరే అనడం, వాళ్ళు కాసేపు మాట్లాడుకొని కాల్ కట్ చేయడం జరిగింది.